అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో గోల్మాల్ జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆలయానికి చెందిన భూమి 365 ఎకరాలు ఉన్నా ఆదాయం మాత్రం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత సంపద ఉన్న ఆలయం పరిస్థితి అధ్వానంగా మారింది. ఆలయంలోని చెదపట్టి ఒరిగిన ధ్వజస్తంభం కూలడానికి సిద్ధంగా ఉన్న గోడలతో శిథిలావస్థకు చేరుతుంది. వీటితో పాటు ప్రతి ఏటా ఆలయానికి సుమారు 13 లక్షల ఆదాయం వస్తుందని స్థానికులు చెబుతున్నారు. కానీ ఆ డబ్బులు ఎటు వెళ్తున్నాయో అంతు చిక్కడం లేదు. ఆలయం గురించి పూర్తి విషయాలు తెలిసిన వ్యక్తులు మీడియా ముందుకు మాట్లాడడానికి భయపడుతున్నారు. అయితే శివరాత్రి సమీపిస్తున్న ఆలయ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది గ్రామంలో మన ప్రస్తుతం. అంతర్వేది గ్రామం పేరు చెప్తే ప్రధానంగా గుర్తుకొచ్చేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్. అలాగే ఆ స్వామివారికి క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ మనం ఈ ఆలయ విశిష్టత గురించి మనం తెలుసుకుంటే, సాక్షాత్ బ్రహ్మదేవుడు కృతయుగం ఆరంభంలో ఇక్కడ రుద్రయాగం చేయడానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని ఎన్నుకుని ఆ యాగానికి రక్షకుడిగా ఈ నీలకంఠేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఆ యాగం పూర్తి చేయడం జరిగింది. అలాగే ఈ త్రేతాయుగంలో రామలక్ష్మణులు ఆంజనేయ స్వామి గారు కూడా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా ద్వాపర యుగంలో అర్జునుడు కూడా తీర్థయాత్రలు చేసినప్పుడు ఈ ఆలయానికి వచ్చి దర్శించుకున్నట్టుగా బ్రహ్మపురాణంలో చెప్పడం జరిగింది. మరి అంత విశిష్టత ఉన్నటువంటి ఈ దేవాలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిపోయింది. మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ గోపురం పైన కలశం ఉండాల్సిన ప్రదేశంలో కర్ర పెట్టారు. అదేవిధంగా మనం ధ్వజస్తంభం చూసుకుంటే అది లేకపోతే 2 రోజులతో పడుతుందో తెలీదు, శాశ్వతంగా అది నాశనం అయిపోయిన పరిస్థితి ఉంది. అసలు ఈ గుడికి సంబంధించి ఇక్కడ గ్రామస్తులు చెప్పడం ఏంటంటే 365 ఎకరాలు ఈ గుడికి సంబంధించిన ఆస్తి ఉంది. అయినప్పటికీ కూడా ఈ గుడి ఏ విధమైన డెవలప్మెంట్కి నోచుకోలేదు. అసలు ఇక్కడ ఎందుచేత ఈ గుడి ఇలాగా వదిలేయడం అయింది, అసలు దేవాదాయ శాఖ వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేదు, అసలు ఏంటి దీని గురించి అనేది ఇక్కడ మనకు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం. రండి. ఈ దేవాలయం గురించి మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏంటి ఈ దేవాలయానికి ఈ శిథిలావస్థల కారణం ఏంటి? అసలు 350 ఎకరాలు 65 ఎకరాలు ఆస్తున్నాయని చెప్తున్నారు. మరి అంత ఆస్తున్నటువంటి ఈ దేవాలయం ఏ విధంగా కూడా డెవలప్మెంట్ ఏం కనపడట్లేదు. గోడలు అయితే కూలిపోయి స్టేజ్లో ఉన్నాయి. అసలు ఏంటి సమస్య ఏంటి? ఓం నమ శివాయ. మాది అంతర్వేది అండి. నా పేరు మందపాటి వెంకటేశ్వరరావు. ఈ స్వామివారి ఆలయం నాకు తెలిసిన మట్టికి ఒక 40 సంవత్సరాల నుంచి నాకు తెలుసండి పెరిగాను నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీనికి అభివృద్ధి అంటే లేదు. ఇవాళ కనీసం స్వామివారికి నైవేద్యం పెట్టినట్టు కూడా ఆదాయం లేకుండా అచ్చుస్వాములు ఉన్నారంటే ఇవాళ మాకే బాధాకరంగా ఉంటుందండి. ఇవాళ ఈ టెంపుల్లో 5 అచ్చుల స్వాములు ఉండేవారు. అటువంటిది ఒకే ఒక్క స్వామి, కుమారస్వామి అన్న స్వామి అయినా చూసుకుంటున్నారు. వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చి పరిస్థితి లేకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది పాపం. అటువంటిది ఇవాళ కొత్తగా వచ్చిన యువ గారు కూడా దేవస్థానం లక్ష్మీనరస్వామి టెంపుల్ యువ గారు ఆయన వచ్చిన తర్వాత కొంత ఇలా జీతాలు ఇవ్వటం, ఈ అచ్చుస్వామికి ఇంకో 2 మనుషులు అచ్చుకులు ఇవ్వటం, ఇక్కడ ఓంగొడ్ని ఇవ్వడం జరుగుతుంది. ఆయన వచ్చిన తర్వాత కొంత డెవలప్మెంట్ బాగుంది ఈ వచ్చిన భక్తులకి. అదేవిధంగా మరి స్వామివారికి 350 ఎకరం వరకు ఉందన్నాం అంటే రికార్డు నాకు తిరిగిపోయిన అంచనా ప్రకారంగా అయితే 350 ఎకరం ల్యాండ్ భూమి ఉందని చెప్పి మా పెద్దలు అంటున్నారు. మాకు కొంతమంది తెలిసిన వారు చెప్తున్నారు. మరి దానికి వచ్చిన ఆ చిత్తు కూడా దీనికి అందట్లేదు ఇవాళ దేవాలయానికి. మరి దానికోసం కొంత అధికారులు కూడా పట్టించుకుని ఆ చిత్తులు కూడా కొంత పెంచాలి. ఎక్కడెక్కడ భూమి ఉందో అదంతా కూడా వెలుగులోకి రావాలి. ఎన్ని ఎకరాలు ఉన్నా ఎన్ని కూడా ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. అది చేతులు మాపి అయిపోతుంది. దాని తగ్గట్టుగా స్వామివారి భూమి కూడా చెరువులు కూడా తవ్వేయటం జరిగింది. ఇవి ఎలా 50,000కి 60,000కి కూడా లీజులు తీసుకున్నారల్లా మాకు తెలిసిన మట్టుకి. ఆ స్వామివారికి వచ్చేది కూడా అది 200, 300 చిత్తు కట్టడం జరుగుతుంది కొంతమంది. అది కూడా కొంత అధికారులు చర్య తీసుకుని అది కూడా స్వామివారికి చిత్తు కూడా ఎక్కువ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వచ్చేలాగా చర్య తీసుకోవాలి. అదేవిధంగా గుడి మాత్రం మరి శిథిలావస్థకు వచ్చేసిందండి. అటువంటిది స్వామివారి పైకి రావాలి, ఈ స్వామివారి ఇల్లులోకి రావాలంటే అభివృద్ధి అవ్వాలి టెంపుల్ అని నేను గ్రామం తరపున మేము కోరుకుంటున్నాను. నేను అంతర్వేది దేవస్థానం ఎంపీటీసీని. ఇప్పుడు మన ప్రదేశం అంతర్వేది శివాలయం. సాక్షాత్తు బ్రహ్మచే ప్రతిష్ఠించబడిన పుణ్యక్షేత్రంగా ఈ శివాలయాన్ని చెప్తూ ఉంటారు.
అటువంటి క్షేత్రపాలకుడిగా చెప్తూ ఉంటారు. ముందుగా ఈ శివాలయంలో నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకుని తర్వాత అంతర్వేది లక్ష్మీనరస్వామి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ పురాణాల్లో ఉంది, ఆలయ చరిత్రలో కూడా ఇక్కడ వేద పండితులు చెప్తూ ఉంటారు. అలాంటి ఈ పుణ్యక్షేత్రం, ఈ శివాలయం గత కొంతకాలంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, శిథిలావస్థలో ఉంది. ధ్వజస్తంభం అయితేనేమి, ఆలయ గోపురాలు అయితేనేమి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నది. దీని దృష్టే మేము ఇక్కడికి సంబంధించిన ఎండోమెంట్ అధికారులతో కానీ అలాగే ఈ టెంపుల్ సంబంధించి ఎటువంటి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం. గతంలోనే తీసుకెళ్ళాం, ప్రస్తుతం కూడా మా ఎమ్మెల్యే గారితో సహా ప్రతి ఒక్కరి మినిస్టర్ ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఈ దేవాలయ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. దీన్ని సంబంధిత అధికారులు కానీ ఎండోమెంట్ శాఖ గారు కానీ ఈ విషయంలో జాగ్రత్త తీసుకుని ఈ ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమం చేపడితే ఎంతో ప్రసిద్ధి గల చరిత్ర గల ఆలయాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. ఇక్కడ దగ్గరలో ఎక్కడ దూరన్న గుడుమాల్లోని ఇంకా వేరే మోరి అటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న శివాలయం ఇది. ఇలాంటి శివాలయానికి శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శిస్తారు. అలాంటి శతాబ్దాల గల చరిత్ర గల ఈ ఆలయాన్ని అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకుని దీని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా దీని నిర్మాణాన్ని విషయంలో వాళ్ళు శ్రద్ధ తీసుకుంటే భవిష్యత్తులో ఇది గొప్ప ఆలయంగా ఉంటుందని ఆశిస్తూ, శిథిలావస్థలకు వచ్చిన ఈ ఆలయాన్ని మరి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకుని అభివృద్ధి పరంగా దీన్ని తీసుకెళ్తారని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు అయితే కోరుకుంటున్నారు. అలాగే ఆడిట్ అనేది ఇంతవరకు కూడా ఇక్కడ జరగలేదని, అసలు రికార్డులు అసలు ఇప్పటివరకు కూడా మేము చూడలేదని, అసలు ఎవరెవరి పేరుని భూములు ఉన్నాయి, అసలు శిస్తు ఎంత వస్తుంది, అసలు ఎవరు వసూలు చేస్తున్నారు అన్నది కూడా చాలా గోప్యంగా ఉంచడం ఈ గ్రామస్తుల్లో కొంత అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. అలాగే ఈ భూములు ఇతర మతస్థుల చేతిలో వెళ్ళిపోవడం, వాళ్ళ శిస్తు అడిగితే వాళ్ళు తిరిగి ఇబ్బంది పెట్టడం, వసూలు చేయలేని పరిస్థితి ఏర్పడంతో అది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే చెప్పడం జరిగింది. మరి చూడాలి, మరి ఈ సమస్యని మరి ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని ఈ గుడిని అభివృద్ధి పరంలో తీసుకెళ్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ చందుతో సూర్య, ప్రైమ్9 న్యూస్.